ఇక్కడ చెప్పిన మంత్రి అక్కడ చెప్తాడా, అక్కడ కొత్త మంత్రి వస్తాడా? అది కాదండి. ఇక్కడ ఇక్కడ ఎవరైతే అచ్చెన్నాయుడు గారు ఉన్నారో, మా అగ్రికల్చర్ మినిస్టర్ గారు, ఇక్కడ ఏం చెప్పారు అక్కడ అది చెప్తారు కదా. ఇక్కడ అక్కడ ఇంకో అగ్రికల్చర్ మినిస్టర్ ఉండరు కదా. ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ కేసు గారు ఉన్నారు, ఆయన చెప్పారు. అక్కడ ఇంకో ఫైనాన్స్ మినిస్టర్ రారు కదా, కొత్త ఫైనాన్స్ మినిస్టర్ వస్తారు. ఇటు చెప్పు, రారు కదా. మరి ఇంకేమి ఇక్కడ చెప్పింది అక్కడ చెప్తారు కదా. సరే వాళ్ళు ఎవరు అడుగుతారు. ఆవిడ చెప్పిన దానికి వెళ్ళబోద్దు. ఆవిడ ఒక రాజకీయ పార్టీ నాయకురాలు మాట్లాడట్లే. ఆవిడ నువ్వు గుర్తిస్తున్నట్టు మేము కొద్ది గుర్తించలే. ఎందుకంటే ఎవరైనా ఒక రాజకీయ పార్టీ, నేను ఉమ్మడి రాష్ట్రం చేశాను, అంశం మీద మాట్లాడాలి, వ్యక్తిగతాలు కాదు. ఇక్కడ అంశాలు. ఒక రాజకీయ పార్టీ అంటే ప్రజల తరఫున ప్రజల గొంతు ఎత్తాలి. నీకు నాకు పంచాయతీ ఉంటే పంచాయతీ ఇంకో చూసుకోవాలా. పంచాయతీ రాజకీయ పార్టీలని పలంగా పెడతాం కాదు కదా. సరే బదిలీ ఇంకో దానికి రా. సరేలే. ఇప్పుడు ఒకటి బాధ్యత. నేను ఒక 2004లో మంత్రి అనుకో, నేనేమనుకుంటాను, అమ్మ ఎన్నో అధికారులు ఉన్నాయని నేను భ్రమపడతాను. అది ఇప్పుడు భ్రమపడిన కదా, నా అధికారులు ఏంటో నాకు తెలుసు. అలాగే కొత్తలో ఏముంటుంది, ఏదో తొందరపాట్లు అని ఉంటాడు అని తెలియక దాన్ని ఎందుకు నువ్వు పెద్దగా దాన్ని బోతలో పెట్టి చూస్తావు? తెలుసుకుంటారు, తర్వాత మార్చుకుంటారు. అంతేగాని ఊరిక అలాంటివన్నీ తీసుకోవడానికి అవన్నీ అలాగా. నేనేం భ్రమలు అనలేదు నీకు. కొత్తలో నేను 2004లో అప్పుడు ఒక తగు అయింది, మీకు తెలుసా? ఏది ఓక్సోన్ తగు అంతా నేనే కదా, నేనే చేసేద్దాం కదా. ఇచ్చే డబ్బులు 10 కోట్లు అయినా ఫైల్ మీద వచ్చి జాగ్రత్తగా అందరూ సంతకాలు పెట్టాం. ఒక్కడిని ఇచ్చి మళ్ళీ అంటే అనుకుంటా. కొత్తలో ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఆ రకంగా అనుకుంటారు. కానీ సీనియర్లు అయిన చంద్రబాబు నాయుడు అది కాదు. సీనియర్లు మాట్లాడడంలో కానీ తప్పు చేస్తే ప్రజలకు మోసం చేసిన లెక్క, వాళ్ళు వంచిస్తున్న లెక్క, వాళ్ళు మబ్బు పెడతామని లెక్క, అధికారం కోసమే మా కార్యక్రమం చేస్తున్నామని లెక్క, ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం చేస్తున్నామని లెక్క కాదు. అది నేను మనం చెప్తుంది.